నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏజెంట్ల లిస్ట్ ఇవ్వమని చెప్పేసి అయితే సజ్జల గారు బ్రతిమలాడుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి. సో ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి సజ్జల గారు అయితే ఏజెంట్ల లిస్ట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్న వైనం, సో అందరినీ అంతే బతిలాడుకుంటున్న వైనం అన్నట్టే అనిపిస్తుంది. సో ఈ పరిణామాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? సో సహజంగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పిలుచుకుంటూ ఉంటారు ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా. అన్నిటికీ ఆయనే, పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు సంబంధించి ఏజెంట్ల నియామకంలో కానీ లేదంటే మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మాట్లాడటం కానీ ఏదైనా ఆయనే వస్తూ ఉంటారు మీడియాలోకి. సరే, ఆయన సలహాదారు కాబట్టి బహుశా ఆయన వస్తున్నారేమో, బట్ కాకపోతే ఆయన ప్రతిదానికి నేనే అన్నట్టుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా ఆయనే చూస్తున్నట్టు కనిపిస్తుంది. సహజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా నలుగురు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అత్యంత విశ్వసనీయంగా ఉండేటువంటి వాళ్ళు, విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు. ఎవరెవరు? వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ నలుగురు కనిపిస్తూ ఉంటారు. ఈ నలుగురు ప్యారలల్గా గత 5 సంవత్సరాల నుంచి కనిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత చురుగ్గా కనిపించట్లేదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తూ ఉన్నారు. అది కూడా ఈ మధ్య కాలంలో గతంలో కంటే స్పీడ్ తగ్గింది ఆయనది కూడా. గతంలో ప్రతిరోజు వచ్చేవాళ్ళు, మీడియాకి వచ్చేసి ఏదో ఒకటి విపక్షాల మీద మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు రావట్లేదు. అంతకుముందు విజయసాయి రెడ్డి ప్రతిరోజు ట్వీట్ చేసేవాళ్ళు. ఆయన ట్వీట్లు మర్చిపోయారు ఈ మధ్యకాలంలో. అంతకుముందు విరుచుకుపడేవాళ్ళు ట్వీట్ల రూపంలో. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతుండే వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో అది మర్చిపోయారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో నేను చంద్రబాబు నాయుడుని ఓడిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన పొంగనూరులో ఆయన పరిస్థితి ఏంది, మెజారిటీ ఎంత వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. సరే, గెలుపు ఓటమి తీసేస్తే గెలుస్తారని అంటున్నారు కానీ బట్ అసలు మెజారిటీ ఎంత వస్తుంది అనేది కూడా ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఇంకా వైవి సుబ్బారెడ్డి అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చుట్టపు చూపులాగా అయిపోయింది ఆయన అసలు ఎన్నికల ప్రక్రియలో ఉన్నారా లేరా అనేది కూడా తెలియట్లా. ఎందుకంటే ఆయన ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఇవ్వకపోగా ఆయన ఎవరినైతే వద్దన్నారో ఒంగోలుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకే ఇవ్వడం జరిగింది, బాలినేని శ్రీనివాసరెడ్డికి. వైవి సుబ్బారెడ్డి వద్దన్నారు కానీ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి ఒంగోలు ఎంపీగా చివిరెడ్డి భాస్కర్రెడ్డిని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆయనకి నచ్చినటువంటి అంశాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. పైగా ఆయనకు వైవి సుబ్బారెడ్డికి అందుకే ఆయనకు రాజ్యసభ ఇచ్చేసి అటు పంపించేశారు. అందుకే ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తానికి కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప కనిపిస్తుంది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కానీ, లండన్ నుంచి చెప్పినా లేదంటే ఇంకో ప్లేస్ నుంచి చెప్పినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇంకొక షాడో ఉన్నారు, షాడో ఐఏఎస్. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కాదు, సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ఒక షాడో ఐఏఎస్ ఉన్నారు. ఆయన ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయకూడదు, కోడ్ ఉంది కాబట్టి. కానీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన కూడా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన యాక్చువల్గా ఉండకూడదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ రాజకీయపరమైనటువంటి అంశాలకు దూరంగా ఉండాలి. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా పక్కనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సీఎం ఆఫీస్ నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నడుపుతున్నారు ఒక షాడో లాగా. సజ్జల రామకృష్ణారెడ్డి లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కంటే ఎక్కువగా ఒక షాడో మాదిరిగా కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లను ఎవరిని పెట్టాలి, ఎలాంటి వాళ్ళని పెట్టాలి అనే దాని మీద ఆయన షాడో లాగా వెనక నుంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందుకు వచ్చి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రీసెంట్గా ఏం చెప్పారు? చట్టం లేకపోతే నిబంధనల ప్రకారం నడుచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏజెంట్లుగా మనకు వద్దని చెప్పారు. దాని మీద కంప్లైంట్ కూడా చేశారు, ఆయన మీద కేసు కూడా పెట్టారు. మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టారు. ఎందుకు? ప్రొవోక్ చేసేలాగా ఆయన మాట్లాడుతున్నారు,
కౌంటింగ్ సందర్భంగా గొడవలు అవుతాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవలు చేస్తుంది అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం ఉంది. అందుకే ప్రత్యేకమైనటువంటి బలగాల్ని, సిఆర్పిఎఫ్ బలగాల్ని దించారు ఎలక్షన్ కమిషన్. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ప్రొవోక్ చేసేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిబంధనలు, చట్టాల గురించి చట్టంగా అనుగుణంగా పోతాం, నిబంధనల ప్రకారం పోతాం అనుకున్నటువంటి ఏజెంట్లు మనకు అవసరం లేదు కౌంటింగ్ రోజు. సో కౌంటింగ్ ఏజెంట్గా కరుడుగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళు గొడవలకు దిగాలి, గొడవలు దిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద విరుచుకుపడాలి, అవసరమైతే తన్నాలి, బాంబులు వేయాలి, లేకపోతే ఇంకోటి పరోక్షంగా చెప్పినటువంటి మాటలు ఆయన. దాని మీద ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మీద కేసు పెట్టి అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. దీంతో ఆయనకి తగిన విధంగా, ఆయన దిశానిర్దేశం ఇచ్చినటువంటి విధంగా ముందుకు వచ్చేటువంటి ఏజెంట్లు కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు? సర్వేలు చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కళ్ళెదురు కనిపిస్తూ ఉంది. అనేకమైనటువంటి సర్వేలు అదే చెప్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ లీకులు కూడా అదే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కౌంటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళ మీద గొడవ పెట్టుకొని కేసులు పెట్టించుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అధికారం మారిపోతుంది. అధికారంలో ఉంటే ఓకే, కేసులు పెట్టరు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టినా కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి కేసు పెట్టినా కానీ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టాల. చాలా సందర్భాల్లో అదే జరిగింది కదా గత 5 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు కౌంటింగ్ రోజున ఒకవేళ గొడవ పడితే, ప్రభుత్వం మారిపోతే అప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళు జైల్లో పంపిస్తారుగా వీళ్ళని, మారినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా, దానికి తగిన విధంగా చేయడానికి ఏజెంట్లకి ఎవరు రావట్లేదు. దాంతో ఏజెంట్ల కొరత ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, కౌంటింగ్ ఏర్పాట్లు వీట అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఫోన్ చేస్తే, ఇంకా ఏజెంట్లు ఎంపిక చేస్తున్నామని అంటే, తను వచ్చేటప్పటికి మీరు మొత్తం రెడీ చేసి పెట్టండి, నేను సమీక్షా సమావేశం పెట్టుకోవాలని చెప్పారు. ఆయన ఇవాళ నైట్కి వస్తున్నాడు, 31 నైట్కి వస్తున్నాడు. 1వ తారీఖు ఆయన 1వ తారీఖు 10:30కి సమీక్షా సమావేశాన్ని ఆయన ఫిక్స్ చేశారు తాడేపల్లిలో. 10:30 కల్లా సమీక్షా సమావేశాన్ని పెడతాను, ఆ సమీక్షా సమావేశం సందర్భంగా అందరికీ నేను దిశానిర్దేశం చేస్తాను, ఈలోపు ఏజెంట్లందరినీ ఎంపిక చేసేసేయండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు త్రూ ఫోన్ ద్వారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది చర్చ. అయితే ఏజెంట్లు ఎంతమంది కావాలో అంతమంది దొరకట్లేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం పోయేవాళ్ళు ఉన్నారు తప్పితే, చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకొని గొడవలు చేయడానికి ఎవరు సిద్ధపడటం లేదు అనేది తెలుస్తుంది. సో ఆ క్రమంలో ఆయన బతిమలాడుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు, మీరు రాండి, ఏజెంట్లుగా రాండి, ఏజెంట్లు ఇంకా పెట్టకపోతే ఆయన కోపడతారు, ఇలా రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంది. 10:30కి 1వ తారీఖు అంటే శనివారం రోజు 10:30కి రివ్యూ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారు. ఈలోపు మొత్తం లిస్ట్ కావాలి అని చెప్పి అడుగుతుంటే ఎక్కడున్నారు ఏజెంట్లు లేనటువంటి పరిస్థితికి వస్తే ఈయన ప్లీజ్ అంటూ బెత్తలు అడుగుతున్న పరిస్థితికి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.